హాయ్ అండి, లావటి పచ్చిమిరపకాయలతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా కారం లేకుండేటివి లావటి పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని ఓ ప్లేట్లో తీసేసుకోవాలి. అలాగే అదే ప్యాన్లోనే మనము పల్లీలు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. అలాగే కొన్ని ధనియాలు, అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అలాగే అనాస పువ్వు, లవంగాలు, చెక్క, మొగ్గ అన్నీ వేసేసి ఒకసారి ఇలా వేయించుకోండి. ఇక కాస్త చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకోవాలి. పల్లీలు, అలాగే ముందుగా వేయించుకున్నాం కదా ధనియాల మసాలా, ఇవన్నీ వేసేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి. ఇక చూడండి, ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర వేసేసి ఆనియన్స్ కాస్త కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే పసుపు కూడా వేసేసుకొని ఇలా మిక్సీకి టమాటాలు వేసేసుకోండి పేస్టు. ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం ముందుగా వేసుకున్న మసాలా కూడా ఇలా పల్లీలతో సహా ఇలా నీళ్ళు వేసుకొని మిక్సీకి వేసేసుకొని ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఒకసారి బాగా కలిపేసుకోండి. మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కూడా వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసేసుకొని ఇక కాస్త టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కాస్త కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఇవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కాస్త మగ్గనివ్వాలి. అయితే సూపర్గా ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.